అది. నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూడండి. క్రోమోజోమ్ స్ట్రక్చర్, క్రోమోజోమ్ యొక్క ఆర్గనైజేషన్ అనేది అయింది. నెక్స్ట్ మనము యూనిట్లో చెప్పుకోవాల్సినటువంటి మరొక క్వశ్చన్ ఏంటంటే, గివ్ ఎన్ అకౌంట్ ఆఫ్ యూక్రోమాటిన్ అండ్ హెటెరోక్రోమాటిన్. యూక్రోమాటిన్ అంటే ఏమిటి? హెటెరోక్రోమాటిన్ అంటే ఏమిటి? యూక్రోమాటిన్ అంటే ఏమిటి? యూక్రోమాటిన్, హెటెరోక్రోమాటిన్ అంటే ఏమిటి? The material of which the chromosomes are composed of is called chromatin అండి. ఓకేనండి. The material of which the chromosomes are composed of. క్రోమోజోమ్స్ తో తయారు చేయబడినటువంటి భాగాలను ఏమంటారంటే క్రోమాటిన్ అంటారండి. రసాయనిక పరంగా క్రోమాటిన్ అనేది డిఎన్ఏ అండ్ ప్రోటీన్స్ ని కలిగి ఉంటుందండి. క్రోమాటిన్ అనేది డిఎన్ఏ ప్రోటీన్స్ కలిగి ఉంటుంది. హ్యాస్ బీన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types గా క్లాసిఫై చేస్తారు క్రోమాటిన్ ని. హెటెరోక్రోమాటిన్ అండ్ యూక్రోమాటిన్ అండి. ఒకటి హెటెరోక్రోమాటిన్ అండ్ యూక్రోమాటిన్. దిస్ వాస్ బేస్డ్ ఆన్ ది స్టెయినబిలిటీ ఆఫ్ క్రోమాటిన్ విత్ ద బేసిక్ డైస్ డ్యూరింగ్ ద వేరియస్ స్టేజెస్ ఆఫ్ సెల్ సైకిల్. కణ చక్రములోని వివిధ దశలను ఆధారంగా చేసుకొని వివిధ దశల్లోని ఆ క్రోమోజోమ్స్ కి స్టెయినింగ్ చేస్తామండి. స్టెయినింగ్ అనమాట. స్టెయినింగ్ అంటే ఏంటి? సాధారణంగా వివిధ రకాల అర్ధకాలతోనే వివిధ రకాల వర్ణకాలతో వర్ణింప చేసినప్పుడు లేదా రంజింప చేసినప్పుడు అవి ఎక్కువగా ఆ యొక్క రంజికలు లేదా ఆ యొక్క వర్ణకాలను శోషించుకుని కొన్ని గాఢ వర్ణములో ఉంటాయి, కొన్ని లేత వర్ణములో ఉంటాయి. ఏవైతే లేత వర్ణములో ఉంటాయో వాటిని యూక్రోమాటిన్ అంటారు. ఏవైతే గాఢ వర్ణములో ఉంటాయో దాన్ని హెటెరోక్రోమాటిన్ అంటారు. యూక్రోమాటిన్ అనేది క్రియావంతంగా ఉంటుంది, వివిధ రకాల రాసాయనిక చర్యల్లో పాల్గొంటుందండి. ఈ హెటెరోక్రోమాటిన్ అనేది క్రియారహితంగా ఉంటుంది, వివిధ రకాల రాసాయనిక చర్యల్లో పాల్గొదండి. వివిధ రకాల రాసాయనిక చర్యల్లో పాల్గొదని చెప్పుకోవచ్చు. అదే చెప్పుడు హెటెరోక్రోమాటిన్ చూడండి, ఇది డార్క్లీ స్టెయిన్డ్ అండి. కండెన్స్డ్ రీజన్ ఆఫ్ ది క్రోమాటిన్ ఈజ్ నోన్ యాజ్ ద హెటెరోక్రోమాటిన్. ఏ క్రోమోజోమ్ అయితే వివిధ రకాల వర్ణకాల చేత వర్ణింప చేసినప్పుడు ఎక్కువ వర్ణకాలను అబ్జర్వ్ చేసుకుని అది ఎలా కనిపిస్తుంది? డార్క్ కలర్ లో ముదురు గాఢ వర్ణంలో కనిపిస్తుందో దాన్ని హెటెరోక్రోమాటిన్ అని కూడా అంటారండి. ద కండెన్స్డ్ ప్రోటీన్స్ దేన్ని కలిగి ఉంటుందండి? అది ప్రోటీన్స్ ని కలిగి ఉంటుందండి. అది నోన్ యాజ్ ద క్రోమోసెంట్రోమియర్. క్రోమోసింటర్స్, క్యారియోజోమ్స్ ఆర్ ఫాల్స్ న్యూక్లియస్ అన్నమాట. ఇందులో ఏముంటుందండి? క్యారియోజోమ్స్ ఉంటాయి, అదేవిధంగా ఫాల్స్ న్యూక్లియస్ అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది ఏ రకమైనటువంటి చర్యలో కూడా పార్టిసిపేట్ చేయదు. ద హెటెరోక్రోమాటిన్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ది, ఇది ఎస్పెషల్లీ చూసుకున్నట్లయితే హై కంటెంట్ ఆఫ్ ది రిపిటేటివ్ డిఎన్ఏ సీక్వెన్స్ అన్నమాట. ఎక్కువగా హై కంటెంట్ లో ఉన్నటువంటి డిఎన్ఏ సీక్వెన్స్ ని కలిగి ఉంటుంది. ఫ్యూ స్ట్రక్చరల్ జీన్స్ ని కలిగి ఉంటుందండి. తక్కువ నిర్మాణాత్మక జన్యువులు మాత్రమే కలిగి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇట్ ఈజ్ లేట్ రిప్లికేటింగ్ అండ్ ఈజ్ నాట్ ట్రాన్స్క్రైబ్డ్ అండి. ఇది ఎక్కువగా ఏం చేస్తుంది? లేట్ గా రిప్లికేటింగ్ లో ప్రతికృతిలో పాల్గొంటుంది. అదేవిధంగా ట్రాన్స్క్రైబ్డ్ అనమాట. ఏ రకమైనటువంటి చర్యలు కూడా పాల్గొద్దని చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ త్రూ అవుట్ దట్ ఇన్ హెటెరోక్రోమాటిన్. అందువల్ల దీన్ని హెటెరోక్రోమాటిన్ అని కూడా అంటారు. ద డిఎన్ఏ ఈజ్ టైట్లీ ప్యాక్డ్ ఇన్ ద 30 nanometer ఫైబర్ అనమాట. 30 nanometer ఫైబర్ లో ఈ డిఎన్ఏ అనేది టైట్ గా బంధింపబడి ఉంటుందని చెప్పుకోవచ్చునండి. హెటెరోక్రోమాటిన్ సెగ్మెంట్స్ ప్రిఫరెన్షియల్ లోకలైజేషన్ ఇన్ ద క్రోమోజోమ్స్ అండి. ఈ సెగ్మెంట్స్ లేదా ఈ యొక్క ముక్కలు అనేవి, ఈ యొక్క హెటెరోక్రోమాటిన్ యొక్క ముక్కలు అనేవి ఏ విధంగా ప్రిఫరెన్షియల్ లోకలైజేషన్ ఇన్ ద క్రోమోజోమ్స్ అనమాట. ఈ క్రోమోజోమ్స్ యొక్క దీనికి ఎక్కువగా అవకాశం ఇస్తాయని చెప్పుకోవచ్చు. దే ఆర్ ఫ్రీక్వెంట్ ఇన్ ద పెరిసెంట్రిక్ రీజన్ అనమాట. అంటే ఈ క్రోమోజోమ్ యొక్క వెలుపల భాగానికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. టీలోమీర్స్ ఎగ్జిస్టెంట్ టు ద న్యూక్లియోలార్ ఆర్గనైజర్స్ అనమాట. ఇన్ సమ్ కేజెస్ లో చూసుకున్నట్లయితే ఈ క్రోమోజోమ్స్ మేబీ కొన్ని సందర్భాలు ఈ క్రోమోజోమ్స్ అనేవి హెటెరోక్రోమాటిక్ యాజ్ ఎక్స్ క్రోమోజోమ్స్ ఆఫ్ మెమేలియన్ ఫిమేల్స్ అనమాట. అంటే క్షీరజ జాతుల్లో చూసుకున్న క్షీరదాల్లో ఎక్కువగా ఎక్కడ ఉంటాయండి? ఫిమేల్స్ లో ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఒక క్రోమోజోమ్ ఎక్సెస్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ద హెటెరోక్రోమాటిన్ హ్యాస్ బీన్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ దీన్ని వివిధ రకాలుగా విభజించారు. కాన్స్టిట్యూటివ్ అండ్ ఫ్యాకల్టేటివ్ అండి. అంటే ఫ్యాకల్టేటివ్ అండ్
కాన్స్టిట్యూటివ్ గా రెండు రకాలుగా డివైడ్ చేయడం అనేది జరిగింది. కాన్స్టిట్యూటివ్ హెట్రోక్రోమాటిన్ అంటే ఏం చూడండి. ద డిఎన్ఏ ఈజ్ పర్మనెంట్లీ ఇన్యాక్టివ్, రిమైన్స్ ఇన్ ద కండెన్స్డ్ స్టేట్ త్రూ అవుట్ ద సెల్ సైకిల్ అన్నమాట. ఇది కణ చక్రములోని సంకోచ దశలో ఉండిపోయి ఏ రకమైనటువంటి చర్యల్లో కూడా పాల్గొదు. ఆ రకమైనటువంటి క్రోమాటిన్ ఏమంటారంటే కాన్స్టిట్యూటివ్ హెట్రోక్రోమాటిన్ అంటారు. కాన్స్టిట్యూటివ్ హెట్రోక్రోమాటిన్ అంటే స్థిరముగా ఉండిపోవడం అనేది జరుగుతుందండి. దిస్ టైప్ ఆఫ్ క్రోమాటిన్ అక్కర్స్ అరౌండ్ ద సెంట్రోమియర్స్ అన్నమాట. ఇవి ఎలా ఉంటాయి? అక్కర్స్ అరౌండ్ ద సెంట్రోమియర్ చుట్టూ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇన్ ద టీలోమియర్స్ అండ్ ద సి బ్యాండ్స్ ఆఫ్ ది క్రోమోజోమ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే టీలోమియర్స్ కొన భాగంలో సి బ్యాండ్ షేపులు ఉన్న క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. ద ఫ్యాకల్టేటివ్ అంటే చూడండి, ది ఎసెన్షియలీ యూక్రోమాటిన్ దట్ హ్యాజ్ అండర్గోన్ క్రోమటైజేషన్ అండి. ఇది సాధారణంగా చూసుకుంటే ఇది ఫ్యాకల్టేటివ్ హెట్రోక్రోమాటిన్ అనేది సాధారణంగా యూక్రోమాటిన్ దగ్గరగా ఉంటుందనేసి చెప్పుకోవచ్చునండి. ఓకేనండి. ఇది సెగ్మెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తుంది అనమాట. సెగ్మెంటేషన్ లో పార్టిసిపేట్ చేస్తుంది చెప్పుకోవచ్చునండి. ఓకేనండి. నెక్స్ట్ యూక్రోమాటిన్ అంటే ఏంటో చూడండి. యూక్రోమాటిన్ అన్నమాట. యూక్రోమాటిన్ అంటే ఏంటి? అది ఎక్కడ ఉంటుంది? హెట్రోక్రోమాటిన్ సమ్ ఇన్సెక్ట్స్ లో ఉంటుంది, సమ్ బగ్స్ లో ఉంటుంది. అదే విధంగా పార్షియల్ గా చూసుకున్నట్లయితే క్రోమోజోమ్స్ అనేవి హెట్రోక్రోమాటిన్ బగ్స్ లో ఉంటుంది, అదే విధంగా ఇన్సెక్ట్స్ లో ఉంటుందని చెప్పుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ యూక్రోమాటిన్ అంటే ఆల్రెడీ చెప్పాం. పోర్షన్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ దట్ స్టెయిన్ lightly or only partially condensed. These chromosomes are chromatin termed euchromatin అన్నమాట. ఏవైతే తక్కువగా రంజికలను శోషించుకుని లేత రంగులో ఉండి యాక్టివ్ గా ఉంటాయో అట్లాంటి వాటిని ఏమంటారంటే యూక్రోమాటిన్ అని కూడా అంటారు. యూక్రోమాటిన్ అనేది క్రియావంతంగా ఉంటుంది, అనేక చర్యల్లో పార్టిసిపేట్ చేస్తుంది, జన్యువులు కలిగి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓకేనండి. అదే విధంగా 3 to 8 నానోమీటర్ల థిక్ని కలిగి ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు.